రైట్, ఇదే అంశం మీద మా కరెస్పాండెంట్ ప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. ప్రసాద్, ఈ విషయంపై కోర్టు తీర్పుపై ప్రస్తుతం మరి నేత ఎలా స్పందిస్తున్నారు, డీటెయిల్స్ తెలియజేయండి. రైట్ మహిళ, థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి జరిగింది. భద్రత కల్పించాలంటూ ఎమ్మెల్యే గతంలో పిటిషన్ను దాఖలు చేశారు. దానికి సంబంధించిన విచారణ జరుగుతుండగా ధర్మాసనం పిటిషన్ని కొట్టేసింది. ప్రాణహాని ఉంది అనుకుంటే ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా కూడా భద్రత కల్పించుకోవచ్చు అని కూడా ఈరోజు వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. ఆ భద్రతను కల్పించే విషయంలో పోలీసులకు కూడా కొన్ని విధి విధానాలు ఉంటాయని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం కూడా ఒక ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు సుప్రీం అంటే 2+2 భద్రత కావాలి అని చెప్పి ఆయన కోరారు. గతంలో ఉన్న 2+2 భద్రతను కూడా ఇప్పుడున్న ప్రభుత్వం తొలగించింది. తన కుటుంబంలో ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. సో అంటే 6 మంది ఇప్పటికే హత్య చేశారు. తనకు కూడా ప్రాణహాని నేపథ్యంలో తాను ఈరోజు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా మాత్రమే భద్రత కల్పించుకోవాలని కూడా క్లియర్గా చెప్పింది. రైట్ దుర్గాప్రసాద్, అంటే పోలీసులు కన్నా కూడా ప్రైవేట్ ఏజెన్సీలు ఎక్కువ భద్రత కల్పిస్తున్నాయని సుప్రీం వ్యాఖ్యానించింది. అంటే ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేద్దని ఉద్దేశమా, లేదంటే పోలీసుల పనితీరుపై సుప్రీం ఆ ఉద్దేశంగా వ్యాఖ్యలు చేసిందని చూడొచ్చా? ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే పోలీసులకు చాలా విధి విధానాలు ఉంటాయి. ప్రజెంట్ ఉన్న అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు ఆ రక్షణ కల్పించాల్సి ఉంటుంది. ఆయన మాజీ ఎమ్మెల్యే, అంటే గతంలో ఆయనకి సెక్యూరిటీ కల్పించారు. ఆ ప్రజెంట్ కూడా ఆయన సెక్యూరిటీ కావాలని అడుగుతున్నాడు. సో విధి విధానాల వల్ల సుప్రీంకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ కండిషన్స్ దృష్టిలో పెట్టుకొని కూడా వీళ్ళు కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా వాళ్ళకి ప్రాణహాని ఉంది అని భావిస్తే ఖచ్చితంగా ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వాళ్ళు కొంతమంది సెక్యూరిటీ నియమించుకోవడం బెటర్ కూడా సుప్రీంకోర్టు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సో ప్రెజెంట్ అంటే అధికారంలో లేకపోవడం వల్ల సుప్రీంకోర్టు ఇలా వ్యాఖ్యానించిందా, లేదంటే ఇంకేమైనా ఉందా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కొన్ని ఆరోపణలు చేస్తుంది. బట్ తెలియాల్సి ఉంది పూర్తి డీటెయిల్స్. రైట్, అంటే ప్రస్తుతం ఈ అంశాన్ని చూసి మాకు సెక్యూరిటీ లేదు లేదా సెక్యూరిటీ కావాలి అని అనుకుంటున్న నేతలు దీన్ని ఒక లెసన్గా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు. రైట్, చాలా మంది ఇప్పుడు వైఎస్ఆర్ కానీ లేదా టీడీపీ కానీ అది కోల్పోయిన తర్వాత సెక్యూరిటీ కావాలంటూ కొంతమంది ప్రభుత్వాన్ని అయితే అడుగుతున్నారు. సో అనవసరంగా అంటే ఊరికే లేనిపోని ప్రజాపాలనకి వీలుగా తప్పుల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీలుగా గవర్నమెంట్ రక్షించడానికి అయితే ట్రై చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇలాంటి వాటిని తెచ్చిపెట్టేందుకు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. నిజంగా ప్రాపర్టీ అని భావిస్తే ఖచ్చితంగా ప్రభుత్వమే రక్షణ కల్పిస్తుంది కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నిజంగా పరంగా చెప్పాలంటే ప్రభుత్వ ధనాన్ని వృధా చేయకుండా ఉండేందుకు నిర్ణయం తీసుకుందని కూడా మనం అనుకోవచ్చు. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.